జనసేన కావలి ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ను తొలగించాలంటూ ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. సుధాకర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ పరువు ప్రతిష్టలను దిగజారుస్తున్నాడని జనసేన నేత సిద్ధు ఆరోపించారు. ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ధనార్జనకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీ బలోపేతాన్ని పక్కన పెట్టి అనేక మంది జన సైనికులను నట్టేటా ముంచారని సిద్ధు మండిపడుతున్నారు. 2024 ఎన్నికల్లో పొత్తులో ఉన్న సమయంలో చేసిన అరాచకాలన్నీ ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పుకొచ్చారు. ఇన్ఛార్జ్ అనే వ్యక్తి అలహరి సుధాకర్, అతను 2014 నుంచి 19 వరకు కావలి జనసేన పార్టీతోటి ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి. అలాగే ఎన్నికల సమయంలో అప్పటి ఆ అభ్యర్థికి సపోర్టుగా ఎన్నికల ప్రచారంలో కనపడినటువంటి వ్యక్తి. అధిష్టానం నియమించింది, అయినా కూడా ఏ రోజు కూడా ఒక పార్టీ ఇన్ఛార్జ్ అనేటటువంటి ఆలోచన మర్చిపోయి ఏ రోజు కూడా పార్టీ కోసం కానీ, పార్టీ బలోపేతం కోసం కానీ, కార్యకర్తల కోసం కానీ ఏ రోజు కూడా పనిచేసినటువంటి పాపాన పోలా ఈ అలహరి సుధాకర్ అనే వ్యక్తి. మేమేదన్నా కడుపు మంటతో మాట్లాడదామంటే పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ విధానాలకు మేము వ్యతిరేకంగా వెళ్ళకూడదన్న ఆలోచనతోటి ఏ రోజు కూడా వ్యతిరేకించలేదు. మౌనంగా ఉండిపోయాము. సపరేట్గా మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అతని ఆలోచన విధానం కేవలం డబ్బు సంపాదన మాత్రమే. పార్టీని అడ్డు పెట్టుకుని ఏ విధంగా డబ్బు సంపాదించుకోవాలి, ఏ విధంగా కార్యకర్తల మధ్య గొడవలు పెట్టాలి, ఏ విధంగా కార్యకర్తల దగ్గర